విజయాన్ని భర్త పొందాలని భార్యలు రక్ష కడుతుంటారు. అవును. దాని ప్రాసెస్ ఏంటి? ఇప్పుడంటే నాన్న ప్రతీది కూడా చాలా ఈజీ అయిపోయింది. దూర ప్రదేశాలకు వెళ్తామంటే పొద్దున వెళ్ళిపోయి రాత్రి పొద్దున అవును. ఫ్లైట్‌లో వెళ్ళిపోయి రాత్రి ఫ్లైట్‌లో రేపు పొద్దున ఫ్లైట్‌లో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం. అవును. ఇదివరకు దూర ప్రయాణాలు వెళ్ళాలంటే నెలల రోజులు పట్టేది. ఓకే. మరి నా భర్త ఎలా వెళ్తాడు? అక్కడ ఎలా వ్యాపారం చేసుకొని వస్తాడు, తిరిగొస్తాడు, జాగ్రత్తగా వస్తాడో రాడో, ఏమవుతాయో, మధ్యలో బందిపోట్లుంటారు, రకరకాల దొంగతనాలు అవును. ఇలా మోసాలుంటాయి, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలుంటాయి. ఇవన్నీ తట్టుకొని ఎలా వస్తాడు? కాబట్టే అతను క్షేమంగా వెళ్ళి విజయంతో మళ్ళీ ధైర్యంతో అన్నిటితో తిరిగి రావాలని, సుఖంగా రావాలని చెప్పి రక్షాబంధనం కట్టి పంపించేవాళ్ళు. అలాగే ఏదైనా యుద్ధ సమయంలో కూడా భార్య రక్షధారణ చేసి పంపించేవాళ్ళు భర్తని యుద్ధానికి. ఇవన్నీ కూడా మన ఆచారంలో చాలా అద్భుతమైన ఆచారాలుగా ఉన్నాయి. ఈ రక్షధారణకి చేయాల్సిన పూజ గాని అది అలా రక్ష ప్రతిదానికి నాన్న మనకి శాస్త్రంలో చాలా క్లియర్‌గా ఇప్పుడు మనం తోరాలు చెప్పాను నేను. అవును. ఓకే. తోర ధారణ చేసేటప్పటికి దానికి ఎన్ని ముళ్ళెయ్యాలి, 9 పోగులు తీసుకోవాలి, 9 ముళ్ళెయ్యాలి. వాటికి ప్రతి ముడికి పూజ చేయాలి. ఓకే. అంటే ప్రతి ముడికి పూజ చేసిన తర్వాత తోరం కట్టుకోవాలి. అవును. అలాగే రక్షాబంధనానికి కూడా మనకి మన శాస్త్రంలో 3 దారాలు తీసుకోవాలి. 3 ముళ్ళు వేయాలి. ప్రతి ముడికి కూడా మనం పూజ చేయాలి. దానికి నివేదన చేయాలి. వారికి